Comrades, welcome back to Figuring Out by Jen. Financial independence. అసలు నేను ఎవరు ఈ టాపిక్ గురించి మీకు చెప్పడానికి అంటే ఐఎమ్ ఆంటర్‌ప్రెన్యూర్. బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ అని చెప్పి ఎంతో మంది క్లయింట్స్ కి యాడ్స్ షూట్ చేశాము. బ్లాక్ బర్డ్ అకాడమీ కూడా స్టార్ట్ చేసాము. KPHP లో ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం. ఐఎమ్ ఆల్సో ఏ క్రియేటర్. ఇన్‌స్టాగ్రామ్ లో మనకి 1,60,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే మనకి యూట్యూబ్ లో 95,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక బిజినెస్ వచ్చేసి రీసెర్చ్ స్టేజ్ లో ఉంది. ఇంకొక బిజినెస్ వచ్చేసి లాంచింగ్ కి దగ్గరలో ఉంది. వాటన్నిటి గురించి టైం వచ్చినప్పుడు మీకు రివీల్ చేస్తాను. సో ఇన్ని థింగ్స్ ఇంత పర్ఫెక్ట్ గా చేయగలిగాను కాబట్టి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యాను. సో నేను ఫేస్ చేసిన థింగ్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా. సో ఇక పాయింట్ కి వస్తే ప్రతి ఒక్కరికి పైసలు కావాలి. ఎవరిని అడిగినా సరే నాకు పైసలు కావాలి, నాకు పైసలు కావాలి, నాకు పైసలు కావాలి. కానీ ఎంత పైసలు కావాలరా అంటే ఆన్సర్ ఉండదు. లెక్కలేనంత కావాలి, అసలు ఇన్ఫినిటీ పైసలు కావాలి. మరి ఆ లెక్కలేనంత పైసలు ఎలా సంపాదిస్తావురా అంటే ఆన్సర్ ఉండదు. ఒక్కరి దగ్గర ప్లాన్ ఉండదు. 6 months ప్లాన్ ఉండదు, 1 year ప్లాన్ ఉండదు, 5 years ప్లాన్ ఉండదు, 10 years విజన్ ఉండదు. ఏ ఫూల్ విత్ అ ప్లాన్ ఇస్ బెటర్ దాన్ ఎ జీనియస్ వితౌట్ అ ప్లాన్. ఒక డమ్ పర్సన్ దగ్గర ప్లాన్ ఉందనుకోండి, ఎంత పెద్ద జీనియస్ నైనా, ప్లాన్ లేకుండా ఉన్న ఎంత పెద్ద జీనియస్ అయినా సరే ఈ డమ్ పర్సన్ ఓడించగలడు విత్ ప్లాన్. సో ప్లానింగ్ అనేది అంత ఇంపార్టెంట్. నీ దగ్గర ప్రాపర్ ప్లాన్ లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా థింగ్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేవు. నీ దగ్గర 6 months ప్లాన్ ఉండాలి, 1 year ప్లాన్ ఉండాలి. ఇఫ్ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే నువ్వు ఇంకో ప్లాన్ క్రియేట్ చేసి ఎమ్మటే ఎగ్జిక్యూట్ చేసేలా ఉండాలి. అలా లేకపోతే నువ్వు ఎప్పటికీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వలేవు. రిచ్ విషయం పక్కన పెట్టు, నేను మాట్లాడేది ఓన్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించే. అసలు రిచ్ అనే థింగ్ ఏదైతే ఉందో దానికి అసలు మనం సరిపోం. ఫస్ట్ మనం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా మనీ సంపాదిస్తే ఆ రిచ్ అనే కాన్సెప్ట్ దాకా వెళ్తాం. ఆ రిచ్ అనే కాన్సెప్ట్ నుంచి ఎంతో డిసిప్లైన్డ్ గా ఉంటే వెల్తీ అనే కాన్సెప్ట్ దాకా వెళ్తాం. అసలు అవన్నీ అసలు మనం ఆలోచించడానికి సరిపోవు. కేవలం మనం ఆలోచించాల్సింది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడానికి ఎంతో మందికి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో కొన్ని థింగ్స్ చెప్తాను అనమాట. అరే ఇలా చేసుకోవాలి, రిచ్ అవ్వాలి అంటే అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని. అప్పుడు కొంతమంది అవి చూసి ఏమంటారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇవన్నీ మనతో వర్కౌట్ కావరా, రిచ్ అయిపోతాం అంటే ఎలా అవుతావరా రిచ్ అంటే ఆన్సర్ ఉండదు. రిచ్ అయిపోతాం అంతే. దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. బొంగు కూడా మనం ఏం పీకలేదు. ఎందుకంటే మార్కెట్ లో జాదుగాలు ఉన్నారు. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే పట్టేసుకుందామా అని రెడీగా గ్యాలం వేసుకొని క్రౌడ్ బయట ఏ లెవెల్లో ఉందో తెలుసా? ఒక్క జాబ్ కి ఎంతమంది అప్లై చేస్తున్నారో తెలుసా? ఒక్క బిజినెస్ కి ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? ఒక్క ఆపర్చునిటీకి ఎంత మంది ప్రిపేర్డ్ గా రెడీగా ఉన్నారో తెలుసా? ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని షార్ట్ వేసుకుంటూ, కాళ్ళు ఊపుకుంటూ, కూలర్ వేసుకొని మంచిగా ఫోన్లో నా వీడియో చూస్తున్నావు. కానీ నీ ఏజ్ ఓడే ఇదే టైంకి బయట ఆపర్చునిటీ కోసం వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతుండు ఎండలో. ఇప్పుడు చెప్పండి, ఆపర్చునిటీ వాడి కాళ్ళ దాకా వెళ్తుందా, నీ కాళ్ళ దాకా వస్తుందా? పరుగులు తీసే కాళ్ళ వెనకాల ఆపర్చునిటీ పరిగెత్తుకుంటూ వెళ్తుందా? కాళ్ళు ఊపుకొని కూర్చున్న నీ వెనకాల ఆపర్చునిటీ పరిగెత్తుకుంటూ వస్తుందా? నువ్వే కామెంట్. సో చెప్పేది జాగ్రత్తగా, క్లియర్ గా మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ని పక్కన పెట్టేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్లియర్ గా వినండి. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లారిటీ. మీకు లేనిదే అది. మీకు క్లారిటీ అనేది అస్సలు లేదు. సో దీని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇఫ్ మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు క్లారిటీ స్టేజ్ నుంచి సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్ కి రావాలి. సో సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్ ఏంటి అంటే నువ్వు ఎవడి హెల్ప్ తీసుకోకుండా మంత్ కి నీకు అయ్యే ఖర్చులు అన్ని కూడా నువ్వే క్లియర్ చేసుకోగలుగుతున్నావు అంటే దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్ అంటారు. ఇఫ్ నువ్వు ఆ స్టేజ్ దగ్గరికి రాగలిగితే నెక్స్ట్ వచ్చే స్టేజ్ వచ్చేసి సేఫ్ జోన్. మంత్లీ నీకు అయ్యే ఖర్చులన్నీ కట్టడానికి నువ్వు శాలరీ మీద డిపెండ్ అవ్వనప్పుడు, అంటే ఈ మంత్ నాకు శాలరీ రాకపోయినా పర్లేదు, నేను ఈ ఖర్చులన్నీ కట్టేస్తాను అన్నప్పుడు నువ్వు ఉన్న స్టేజే సేఫ్ జోన్. ఈ సేఫ్ జోన్ తర్వాత నెక్స్ట్ నువ్వు రీచ్ అయ్యేది స్టెబిలిటీ. ఈ స్టెబిలిటీలో ఏమవుతుంది అంటే 6 months యొక్క ఖర్చులు ఏవైతే ఉంటాయో మీ మంత్లీ ఖర్చులో అంత డబ్బు మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి, అప్పుడు మీరు స్టెబిలిటీ జోన్ లో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ఈ స్టెబిలిటీకి మీరు రీచ్ అయిన తర్వాత రీచ్ అయ్యేదే ఫ్లెక్సిబిలిటీ జోన్. 2 years ఖర్చులు ఎంతైతే అవుతాయో అంత మనీ మీ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం 6 months ఖర్చులు ఏవైతే ఉంటాయో అంత మనీ మీరు ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు దాన్ని ఫ్లెక్సిబిలిటీ జోన్ అంటారు. ఈ ఫ్లెక్సిబిలిటీ జోన్ తర్వాత వచ్చేదే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనే స్టేజ్ లో మీరు ఒక 2 సంవత్సరాలు మంత్లీ ఖర్చులు, నేను కార్లు బంగారాల గురించి మాట్లాడలేదు, మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చుల గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మంత్లీ ఖర్చులు అంటే రూమ్ రెంట్ల గురించి కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ గురించి కానీ, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మీరు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయితే. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చేదే అబెండెన్స్ ఆఫ్ వెల్త్ అనే స్టేజ్. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి, ఈ వెల్త్ అనే కాన్సెప్ట్ కి మధ్యలో ఇంకొక 1000 స్టేజ్లు ఉంటాయి.
నిజంగా చెప్తున్నా, మధ్యలో ఒక 1000 స్టేజ్లు ఉంటాయి. కంపెనీస్, స్టార్ట్అప్స్, బిజినెసెస్, డైవర్సిఫికేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, బాండ్స్, ఇలా బొచ్చడు కాన్సెప్ట్లు ఉంటాయి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నుంచి నువ్వు వెల్త్ అనే థింగ్కి రీచ్ అవ్వడానికి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నుంచి నువ్వు ఫస్ట్ రిచ్ అనే కాన్సెప్ట్కి రీచ్ అవ్వాలి, రిచ్ అనే కాన్సెప్ట్ నుంచి నువ్వు వెల్త్ అనే కాన్సెప్ట్కి రీచ్ అవ్వాలి అంటే బొచ్చడు కాన్సెప్ట్లు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీరు ఆడ కూర్చొని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుదాం, దాని తర్వాత రిచ్ గురించి ఆలోచిద్దాం, దాని తర్వాత వెల్త్ గురించి ఆలోచిద్దాం. సో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన థింగ్ ఏంటి? క్లారిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలి అనే క్లారిటీ నీకుంటే ఎలా వెళ్ళొచ్చో డిసైడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నావు. నువ్వు బస్ మీద వెళ్తావా, కార్లో వెళ్తావా, లేకపోతే రిక్షా తొక్కుంటూ వెళ్తావా అనేది తర్వాత డిసైడ్ అవ్వచ్చు. కానీ నువ్వు హైదరాబాద్ వెళ్ళాలా, సికింద్రాబాద్కి వెళ్ళాలా, గోవాకి వెళ్ళాలా, లేకపోతే ముంబైకి వెళ్ళాలా అనే ఫ్యాక్టర్ ఫస్ట్ డిసైడ్ అయితే ఎలా వెళ్ళొచ్చు మనం తర్వాత డిసైడ్ అవ్వచ్చు. సో పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఎంత సంపాదించాలో నీకు క్లారిటీ ఉంటే ఎలా సంపాదించాలో తర్వాత ఆలోచించవచ్చు. మనకు అసలు ఎంత సంపాదించాలి, మనకి ఎంత అమౌంట్ కావాలి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా అవ్వడానికి అన్న థింగే మనకు తెలియదు. అందుకే గాల్లో లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం. మనకు 10 కోట్లు కావాలా, మనకు 20 కోట్లు కావాలా, అంబానీలా బతకాలా, మనం రీచ్ అవుతామా రీచ్ అవ్వమా అన్న పాయింట్ కూడా మనం ట్రాక్ చేసుకోము, జస్ట్ అయిపోవాలి అంతే. సో పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మనకి క్లారిటీ అనేది ఉండాలి. మనకి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడానికి ఎంత అమౌంట్ మన దగ్గర ఉండాలి అనే క్లారిటీ ఉండాలి. ఆ నెంబర్నే మనం చేంజ్ చేయబోతున్నాం అన్న. ఈ విషయం కూడా మాకు తెలియదు అన్న, అసలు మాకు ఎంత సంపాదించాలో మాకే క్లారిటీ లేదన్నా, ఇది కూడా నువ్వే చెప్పు అంటే సింపుల్గా చెప్పాలి అంటే మంత్లీ మనకి ఏవైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులను అన్నిటినీ కూడా 25తో మల్టిప్లై చేయండి. వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబరే మన ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడానికి కావాల్సిన నంబర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకున్న నంబర్స్ నాకు ఐడియా ఉన్నవి చెప్తాను, దాని తగ్గట్టు మీరు మీ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు బైక్ ఉండేది, దానికి ఖచ్చితంగా 8000 ఈఎంఐ పోయేది. దానికి మంత్లీ పెట్రోల్ కొట్టించడానికి 3000 అయ్యేదా, ఖచ్చితంగా రోజుకు 100 రూపాయలు అయితే ఆబ్వియస్లీ తిరుగుతాం. అండ్ జిమ్ ఖచ్చితంగా చేయాలి. మనం మన 20s లో ఉన్నప్పుడు మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా గ్రో అవ్వాలి. సో ఫిజికల్ గా గ్రో అవ్వాలి అంటే జిమ్ చేయాలి. ఆ జిమ్ కి హార్డ్లీ 3000 పోతాయా? ఆబ్వియస్లీ పోతాయి. డైట్ కు 3000 పోతాయి, రోజుకు 100 రూపాయలు ఈజీగా పోతాయి. గుడ్లకి అని చెప్పేసి, చికెన్ అని చెప్పేసి, ఒకవేళ పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి అంటే. అండ్ దాని తర్వాత సప్లిమెంట్స్ కి ఫిష్ ఆయిల్ అని చెప్పేసి, ఒమేగా అని చెప్పేసి, అండ్ ఈ మజిల్ బ్లేజ్ ఈ ప్రోడక్ట్స్ అని చెప్పేసి, సప్లిమెంట్స్, వే ప్రోటీన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకోవాలి. దానికి 3000 పోతాయి. అంటే జిమ్కే మనకి అరౌండ్ 9000 దాకా పోతాయి. మనకి చదువు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఇక ఆమె గిఫ్ట్లు ఇచ్చుడు, ప్రతి సండే ఆమెకి ఎఫెక్ట్ తీసుకెళ్ళిన ప్రతిసారి 2000 బిల్ అయిద్దా, అదొక 8000 దాకా అయింది మంత్లీ 4 సండేలు అండి. మెంటల్ గా గ్రో అవ్వాలి అంటే మెంటర్స్ దగ్గర నుంచి వాళ్ళు చెప్పే నాలెడ్జ్ అనేది మనం తీసుకోవాలి. సో మెంటర్స్ అంటే నాకు తెలిసిన ఫీల్డ్స్ లో ఉన్న మెంటర్స్ అప్పుడప్పుడు వర్క్ షాప్స్ క్రియేట్ చేస్తారు, అప్పుడప్పుడు వాళ్ళు కోర్సెస్ లాంచ్ చేస్తారు. ఆ కోర్సెస్ నా 20s లో తీసుకోవడానికి ఒక 5000 దాకా ఎగిరిపోయాయి. ఇక ఫ్రెండ్స్, మూవీస్ అంటారా, ఖచ్చితంగా మన లైఫ్ లో ఒక పార్ట్. పెద్ద సినిమా హీరో రిలీజ్ అయింది అంటే ఖచ్చితంగా మనం అది చూడాల్సిందే, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాల్సిందే. దానికి 3000 తీసేయండి. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 36,000 మంత్లీ మనకు అయ్యే ఖర్చు. మనకి ఏమొద్దు, జిమ్ వద్దు, మనకి బుక్స్ వద్దు, లేకపోతే ఏమొద్దు, సప్పుడు లేకుండా అట్లనే కూర్చొని బతుకుతాము అంటే మంత్లీ ఖర్చు నాకు తెలిసి ఓ 10,000 కన్నా ఎక్కువ రాదు. లేదు కొంచెం అన్నిటి మీద ఫోకస్ చేసుకుంటూ గ్రో అవ్వము అంటే ఆబ్వియస్లీ 30,000 to 40,000 అనేది మన మంత్లీ ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఈ 36,000 ని ఇంటూ 25 చేయండి. ఇంకా చాలా థింగ్స్ నేను మిస్ చేశాను. 36,000 కాదు, ఇంకా చాలా థింగ్స్ ఉండేవి. అప్పుడప్పుడు షాపింగ్ చేసేటోడిని, లేకపోతే బయట తిరిగేటోడిని, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. షాపింగ్కి ఒక 2-3 వేలు వేసుకున్నా, 36,000 కదా, షాపింగ్కి 2-3 వేలు వేసుకున్నా. ప్రతి మంత్ అని కాదు కానీ పండుగలు మనకి వస్తూనే ఉంటాయి. ట్రావెలింగ్కి, అటు ఇటు తిరగడానికి, కాకపోతే ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి కానీ వాటికి వేసుకున్నా సరే 40,000 దాకా ఈజీగా అవుతాయి. సో ఇప్పుడు ఈ 40,000 అమౌంట్ని మనం 25తో మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు ఈ 40,000ని ఇంటూ 25 చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో 10 lakh రూపీస్. ఈ 10 lakh రూపీస్ ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయో అప్పుడు మనం ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయినట్టు. సో ఈ 10 lakh నంబర్ అనేది నువ్వు గ్రో అవుతున్న కొద్దీ ఈ నంబర్ కూడా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నార్మల్ స్టేజ్ నుంచి, క్లారిటీ స్టేజ్ నుంచి స్టెబిలిటీ స్టేజ్కి వెళ్ళావు. అప్పుడు నీ మెయింటెనెన్స్ కానీ, నీ ఖర్చులు కానీ, నీ థింగ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. మళ్ళీ అప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నెంబర్ అనేది 20 lakhs రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. నువ్వు స్టెబిలిటీ నుంచి మెల్లగా సేఫ్ జోన్లోకి వెళ్ళావు. సేఫ్ జోన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ నీ ఫైనాన్షియల్ నెంబర్ అనేది మారుద్ది. ఈ స్టేబుల్ జోన్ నుంచి, సేఫ్ జోన్ నుంచి నువ్వు మెల్లగా ఫ్లెక్సిబిలిటీ జోన్లోకి వెళ్ళావు. అప్పుడు నువ్వు ఆబ్వియస్లీ కారో హీరో ఏదో ఒకటి తీసుకుంటావు. అప్పుడు దాని మెయింటెనెన్స్, దాని ఖర్చులు, దాని థింగ్స్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి
నీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ నెంబర్ అనేది రావాలి. సో నువ్వు ఎప్పుడైతే గ్రో అవుతున్న కొద్దీ నీకు ఈ నెంబర్ గ్రో అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 25 నెంబర్ అనేది, ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ నెంబర్ అనేది నువ్వు రీచ్ అవుతావో అప్పుడే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అయినట్టు. సో ఇప్పుడు మీ నంబర్ని క్యాలిక్యులేట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంత్లీ మీకు ఎన్ని ఖర్చులు అవుతున్నాయి ఇంటూ 25 చేసి ఎంత నంబర్ మీరు ప్రెజెంట్ చేంజ్ చేద్దాము అనుకుంటున్నారో ఆ నంబర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ నంబర్ని చేంజ్ చేసే ప్రాసెస్లో, ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనే నంబర్ని చేంజ్ చేసే ప్రాసెస్లో మీ ఖర్చులు పెరుగుతాయి, మీరు పెరుగుతారు, మీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మళ్ళీ నెంబర్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? మీకు డౌట్ రావచ్చు, అలా చేంజ్ చేస్తూనే ఉంటే ఆ నంబర్ గ్రో అవుతూనే ఉంటే ఎప్పటికి రీచ్ అవుతాము అంటే, మీరు ఎప్పుడైతే స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ జోన్లోకి వస్తారో ఆ జోన్లోకి వచ్చినప్పుడు మీ ప్రాఫిట్స్ అనేవి కూడా జే కర్వ్లో గ్రో అవుతాయి. మీరు లాస్ అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు, కానీ గ్రో అవ్వగలిగితే లీనియర్గా ఇలా స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వరు. మీరు డిఫరెంట్ సెగ్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు, డిఫరెంట్ డైవర్సిఫికేషన్స్ చేసినప్పుడు మీకు మనీ అనేది డిఫరెంట్ థింగ్స్ దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు మీరు జే కర్వ్లో గ్రో అవుతారు. గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది, లీనియర్గా ఉండదు. అలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయినప్పుడు మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ నెంబర్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతారు. అలా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవ్వాలి అంటే మీరు చేయాల్సిన ఇంకొక థింగ్ వచ్చేసి అసెట్స్ని, లయబిలిటీస్ని ట్రాక్ చేయడం. అసెట్స్ అంటే మనకి పైసలు తెచ్చి పెట్టేవి, లయబిలిటీస్ అంటే మన పైసలు ఖర్చు పెట్టేలా చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక బైక్ ఉంది, ఆ బైక్ని నువ్వు ర్యాపిడోలో పెట్టి దాని నుంచి పైసలు సంపాదిస్తున్నావు అంటే ఆ బైక్ ఏదైతే ఉందో అది నీకు అసెట్ అవుతుంది. అదే బైక్ని నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని లీటర్ పెట్రోల్ అంతా తాగిచ్చి దొబ్బిస్తున్నావు అంటే అది నీకు లయబిలిటీ అవుతుంది. ఈ ఫోన్ ఉంది, ఫోన్ తోటి నువ్వు రీల్స్ చేసి డబ్బులు సంపాదిస్తున్నావు అంటే ఈ ఫోన్ అనేది నీకు అసెట్ అవుతుంది. ఇదే ఫోన్ రోజు గర్ల్ ఫ్రెండ్తో సొల్లు మాట్లాడడానికి వాడుతున్నావు అంటే దీనికి రీఛార్జ్ బొక్క, ఛార్జింగ్ బొక్క, మెయింటెనెన్స్ బొక్క, ఫోన్ కేసులు బొక్క, అన్ని బొక్క. సో ఇది నీకు లయబిలిటీ అవుతుంది. సో పాయింట్ ఏంటి అంటే అసెట్స్ని పెంచుకో, అంటే మనీ తెచ్చి పెట్టే థింగ్స్ అన్నిటిని పెంచుకో, లయబిలిటీస్ని తగ్గించు. బైక్ ఈఎంఐ పోతుందా, కట్ చేసే. లేకపోతే పెట్రోల్ పోతుందా, కట్ చేసి. అన్నెసెసరీగా తిరుగుతున్నావా, కట్ చేసి. సో లయబిలిటీస్ అన్ని తగ్గించుకుంటూ మినిమల్గా బతకడం ఒక 2-3 సంవత్సరాలు అలవాటు చేసుకున్నాం. ఎక్కువ షాపింగ్ చేయకుండా ఓన్లీ హార్డ్లీ ఒక రంగు బట్టలే వేసుకో. సో అలా మినిమల్గా బతకడం స్టార్ట్ చేస్తే నీకు లయబిలిటీస్ అనేవి తగ్గుతాయి, అసెట్స్ అనేవి పెరగాలి, పెంచుకుంటూ పోవాలి. అప్పుడైతేనే నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనే కాన్సెప్ట్కి రీచ్ అవుతావు. నెక్స్ట్ వచ్చేసి టైం యొక్క వాల్యూ తెలుసుకో. టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక పర్టికులర్ 1 సెకండ్ యొక్క టైం నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు, దాన్ని ఒక ప్రైజ్ అనేది దానికి ఇవ్వలేవు. అంత వాల్యుబుల్ టైం అంటే. కొద్దిపాటి టైం ఏదైతే ఉందో అది మనకి ప్రాక్టీస్కి దొరికితే మనం కప్పు కొట్టచ్చు. ఆ కొద్దిపాటి టైం ఏదైతే ఉందో అది మనకి దొరికితే మనం ఎగ్జామ్లో టాప్ రావచ్చు. ఆ కొద్దిపాటి టైం ఏదైతే ఉందో ఆ టైంని మనం మన లైఫ్లో తీసి పెట్టుకోగలిగితే మనం ఎన్నో థింగ్స్ని అచీవ్ చేయొచ్చు. సో టైం అనేది అంత వాల్యుబుల్. సో మ్యాటర్ అంతా కూడా టైం మేనేజింగ్లోనే ఉంది. మనం ఎలా మేనేజ్ చేస్తాము అన్నదే పాయింట్. సో మీరు టైం యొక్క వాల్యూ తెలుసుకోండి, అట్ ద సేమ్ టైం మీరు పర్ అవర్కి ఎంత సంపాదిస్తున్నారు అన్న పాయింట్ కూడా తెలుసుకోండి. మీరు ఎప్పుడైతే మీ పర్ అవర్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతారో అప్పుడే మీరు ఎక్కువ మనీని ఎర్న్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. పర్ అవర్ ఇన్కమ్ ని ఎట్లా క్యాలిక్యులేట్? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ తీసుకుందాం. మీకు ఒకవేళ 1 lakh రూపీస్ వస్తున్నాయి అనుకోండి. ఆ 1 lakh రూపీస్ ని ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి అంటే మనం మంత్ కి ఎన్ని డేస్ వర్క్ చేస్తాం? రఫ్ గా సాటర్డేలు, సండేస్ తీసేస్తే ఒక 22 days వర్క్ చేస్తాం. సో ఈ 1 lakh 22 days తో డివైడ్ చేయండి. మీకు వచ్చే నెంబర్ వచ్చేసి 4545 రూపీస్. ఇది మీ పర్ డే ఇన్కమ్. సో ఆఫీస్లో వర్క్ వచ్చేసి 10 గంటలు అండ్ ట్రావెలింగ్కి 2 గంటలు తీసేస్తాం. మొత్తం 12 గంటలు రోజుకి మనం ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు 4545 డివైడెడ్ బై 12 hours చేస్తే మీకు వచ్చే పర్ అవర్ శాలరీ వచ్చేసి 378 రూపీస్. అన్న మా మొహాలకి 1,00,000 రూపాయల శాలరీ వస్తే ఈ వీడియో ఎందుకు చూస్తాము అన్న అంటే అందుకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా. ఒకవేళ మీకు 1,00,000 రూపాయలు వస్తే మీ పర్ అవర్ శాలరీ వచ్చేసి 378 రూపీస్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి అసలు మీకు ఎంత వస్తుంది, మీ 1 hour శాలరీ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అర్థమైందా, మీ పర్ అవర్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ పర్ అవర్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లయబిలిటీస్ లైక్ కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే మీకంటూ సొంత బట్టలు కానివ్వండి, ఈ లయబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 రూపాయలు అనుకోండి. ఇప్పుడు నేను ప్రోడక్ట్ కొంటున్నా, వాచ్ కొంటున్నా, ఇది 1000 రూపాయలు. అంటే ఈ 1000 రూపాయలకి మీకు 1,00,000 రూపాయలు శాలరీ వస్తే మీరు అరౌండ్ ఒక 3 గంటలు కష్టపడితే మీకు ఈ 1000 రూపాయల ప్రోడక్ట్ దొరుకుతుంది. అర్థమవుతుందా? మీకు 400 రూపీస్ మీ పర్ అవర్ శాలరీ అయినప్పుడు మీరు 3 గంటలు లేదా 2.5 గంటలు కష్టపడితే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. సో మీరు 10,000 రూపాయలు ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడుతున్నప్పుడు ఆ 10,000 రూపాయలు సంపాదించడానికి మీరు మీ లైఫ్లో ఎన్ని అవర్స్ కష్టపడాలి, ఆ టైం మీరు దాని మీద కష్టపడే బదులు స్కిల్ నేర్చుకోవడానికి పెట్టగలిగితే ఇంకా ఎంత ఎర్న్ చేయొచ్చు అన్న థింగ్స్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దెన్ డెసిషన్ తీసుకోండి. సో దాట్ మీరు లయబిలిటీస్ అన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తారు. మీరు ఈ పర్ అవర్ ఇన్కమ్ అనేది క్రాక్ చేస్తే దెన్ మీరు అసెట్స్ అన్ని పెంచుకుంటూ పోతారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్. అసలు పైసలు ఏడికి పోతున్నాయి, ఏడికి పోయినా పర్లేదు కానీ ఈ 3 థింగ్స్ మాత్రం మీరు బాగా ట్రాక్ చేయాలి. ఒకటి వచ్చేసి హౌసింగ్కి, అంటే రెంట్కి ఎంత పోతుంది,
నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్కి ఎంత పోతుంది, థర్డ్ వచ్చేసి ఫుడ్కి ఎంత పోతుంది. ఈ 3 థింగ్స్ అనేది మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకొని మంత్ ఆన్ మంత్ మీరు ట్రాక్ చేయాలి. వీటి మీద మీకు ఐడియా ఉంది అంటే ఖర్చు తగ్గించుకోవడానికి కొంచెం స్కోప్ ఉంటుంది అనమాట. ఫుడ్ మీద మనం కొంచెం లిమిట్ చేసుకోగలం, మరి లగ్జరీకి వెళ్ళిపో. ట్రావెలింగ్ మీద కొంచెం తగ్గించుకోగలం, రెంట్ మీద కూడా మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వగలం. అంటే మనం కాంప్రమైజ్ అవ్వగలిగితే చాలా అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. అలా సేవ్ చేయాలి అంటే వీటి గురించి ట్రాక్ చేయాలి, వీటికి ఎంతెంత ఖర్చు అవుతుందో తెలియాలి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే మనకి క్లారిటీ ఉండాలి, దాని తర్వాత మన పర్ హార్ ఇన్కమ్ ఎంతో తెలియాలి, దాని తర్వాత మంచి మంచి డెసిషన్స్ తీసుకోవాలి, లయబిలిటీస్ అన్నిటినీ కూడా తగ్గించాలి, అసెట్స్ అన్నిటినీ కూడా పెంచాలి. అండ్ ఫైనల్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎర్న్ మోర్. సో ఎక్కువ ఎర్న్ చేయడానికి మీకు స్కిల్స్ అనేవి చాలా చాలా అవసరం. నేను నా ఇనిషియల్ డేస్ లో మార్నింగ్ మిల్క్ డెలివరీ చేసి కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్టాక్స్ గురించి అన్నిటిని స్టడీ చేసి నెక్స్ట్ డే నాకు ఈ మిల్క్ డెలివరీ నుంచి ఎంతైతే అమౌంట్ వస్తుందో మంత్లీ 6,000 కానివ్వండి, 12,000 కానివ్వండి, 15,000 కానివ్వండి, ఈ ఇన్ బిట్వీన్ రేంజ్ లో వచ్చేదన్నమాట. ప్రతి మంత్ కూడా ఆ అమౌంట్ని నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేవాడిని. మార్నింగ్ మిల్క్ డెలివరీకి వెళ్ళడం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం, స్టాక్స్ గురించి తెలుసుకోవడం. ఈ స్టాక్ ఎంత ట్రేడ్ అయింది, ఈ స్టాక్ స్టోరీ ఏంది, ప్రతి ఒక్క స్టాక్ గురించి 200 పేజీలు నేను చదివి దీనికి ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు, ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో దీని స్కోప్ ఏంటి, అలా 30 రోజుల్లో నేను ఒక 30 స్టాక్స్ గురించి చదివి అందులో ఒక 3 స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకొని మంత్ ఎండ్కి నాకు శాలరీ పడగానే నేను ఆ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసేవాడిని. అలా నేను ఒక 8 to 9 months చేసిన తర్వాత నేను ఆ స్టాక్ మార్కెట్లో ఎంతైతే అమౌంట్ ఎర్న్ చేశానో అది చాలా మంచిగా గ్రో అయ్యింది. ఆ అమౌంట్ని తీసి నేను మళ్ళీ హైడ్రోపోనిక్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను, మళ్ళీ నా స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేశాను. సో అలా మనకి స్కిల్స్ అనేవి ఉంటే, మనకి స్టాక్ మార్కెట్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఇలాంటి స్కిల్స్ ఉంటే మనం ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్గా అంటే మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాదు, మన కాలేజ్ లైఫ్ డిస్టర్బ్ కాదు, ఏది డిస్టర్బ్ కాదు, అయినా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అలాంటి స్కిల్సే కెమెరా, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, ఇంకా డ్రోన్. ఈ 4 స్కిల్స్ మనం మన బ్లాక్ బర్డ్ అకాడమీలో నేర్పిస్తున్నాం. బయట ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే మన అకాడమీలో ఈ 4 స్కిల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి. అలాగే ఇప్పుడు సమ్మర్ IPL చూసో, అది చూసో, సినిమాలు చూసో టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు ఈ 4 స్కిల్స్ మీద ఎడిటింగ్, కెమెరా, విఎఫ్ఎక్స్, డ్రోన్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి సండే కూడా మీరు కెమెరా పట్టుకొని షూట్కి వెళ్ళినా సరే 5 నుంచి 6 వేల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. ప్రతి సండే లేదా కాలేజ్ నుంచి రాగానే 1 గంట రూపాయలు రీల్ ఎడిట్ చేసినా సరే ఒక్క రీల్కి మీరు 1000 రూపాయలు సంపాదించవచ్చు. నేను నా రీల్స్ ఎడిట్ చేసే పర్సన్కి నేను 1000 రూపాయలు ఇస్తున్నా, నేను నా డిఓపీస్కి 5,000 రూపాయలు ఇస్తున్నా. సో పాయింట్ ఏంటి అంటే మీరు ఈ స్కిల్స్ నేర్చుకోగలిగితే మీరు చాలా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి మన బ్లాక్ బర్డ్ అకాడమీ హెల్ప్ చేస్తుంది. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, కోర్సెస్ గురించి తెలుసుకోవచ్చు. సీరియస్లీ ఇది నేను ప్రమోట్ చేయాలి అనుకుంటే వీడియో ఫస్ట్లో చేసేవాడిని. ఇది నాకు తెలిసి ఒక 18 నిమిషాల వీడియో వస్తుంది, 19 నిమిషాల వీడియో వస్తుంది. ఇక్కడికే చాలా మంది షఫల్ అవుట్ అయిపోయి ఉంటారు. కానీ లాస్ట్లోనే ఎందుకు చెప్పాను అంటే ఇక్కడి వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళు నిజంగా సంపాదించాలి, నిజంగా బాగుపడాలి, నిజంగా లైఫ్లో ఏదో ఒకటి పీకాలి అని చెప్పేసి లాస్ట్ వరకు చూస్తారు. ఇంకేం చెప్తాడన్న, ఇంకేం చెప్తాడన్న, ఇంకేం చెప్తాడు, మొత్తం నేర్చుకుందాము అన్న కాన్సెప్ట్తోనే చూస్తారు. నేను టార్గెట్ చేసేది వాళ్ళనే, వాళ్ళకే ఈ కోర్సెస్, వాళ్ళకే ఈ కెమెరా కోర్సెస్ నిజంగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకే, ఎడిటింగ్ కోర్సెస్ నిజంగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకే ఈ డ్రోన్ కోర్సెస్. ఇఫ్ మీరు ఈ కోర్సెస్ నేర్చుకోగలిగితే మీరు ఫ్రీలాన్సింగ్ చేసి చాలా మనీని ఎర్న్ చేయవచ్చు. మీరు పోర్ట్ఫోలియో కూడా, మీరు క్లయింట్స్ని ఎట్లా పిచ్ చేయాలి, మిమ్మల్ని మీరు బ్రాండ్లో ఎట్లా పొజిషనింగ్, మిమ్మల్ని మీరు మార్కెట్లో ఎట్లా పొజిషనింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేనే నేర్పిస్తాను. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు 1 month డ్యూరేషన్లో కంప్లీట్ అవుతాయి. తర్వాత మీరు మార్కెట్లో మిమ్మల్ని మీరు ఎట్లా పొజిషన్ చేసుకోవాలి, ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, క్లయింట్స్ని ఎలా తీసుకురావాలి, అన్ని థింగ్స్ కూడా నేర్పిస్తాను. సో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, కోర్సెస్ గురించి తెలుసుకోండి. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. అండ్ ఇంకొక విషయం, ఓన్లీ ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి ఒక బేసిక్ రూట్ ప్లాన్ మాత్రమే చెప్పాను. హౌ టు అచీవ్ అన్న కాన్సెప్ట్ చెప్పలేదు, ఏ థింగ్స్ ఎగ్జాక్ట్గా చేస్తే చెప్పలేదు. బేసిక్ మన క్లారిటీ ఉండాలి, ఇవన్నీ థింగ్స్ ఉండాలి అన్నట్టు బేసిక్గా చెప్పాను. ఇంకా డీటెయిల్గా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.